ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వచ్చిన రాజేశ్వరి అందరినీ పలకరించడం పూర్తయిపోతుంది. ఇక మనిషాన్ని చూసి ఈ అమ్మాయి ఎవరు అని రాజేశ్వరి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని తన పేరు మనీష, మిత్రకి కాబోయే భార్య అని చెప్పడంతో ఏంటి మిత్రకి కాబోయే భార్యనా అని రాజేశ్వరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, మిత్ర మనీష కాలేజ్ డేస్ నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కాకపోతే మిత్రకున్న గండాల వల్ల మిత్రలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. మనిష పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోయింది అని దేవయాని చెబుతుంది. అవునా, మనిషాకి ఇంకా పెళ్లి కాలేదా? అయితే ఒక పని చేద్దాము, మనిషాకి మనమే దగ్గరుండి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాము అని రాజేశ్వరి అంటుంది. దాంతో మనిష మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే దేవయాని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమంటావురా మిత్ర, ఇప్పుడు మనిషాకి పెళ్ళి కాలేదు, మనిష నీ ప్రాణ స్నేహితురాలు కదా, మరి మనిషాకి పెళ్ళి కాకుంటే నువ్వు చూస్తూ అలా ఎలా ఉంటావు? కాబట్టి ఒక మంచి అబ్బాయిని నువ్వే దగ్గరుండి చూసి మనిషాకి పెళ్ళి చేయాలి. సరేనా? సరే అంటావు కదా మిత్ర అని రాజేశ్వరి అనడంతో సరే అత్తయ్య అని మిత్ర అంటాడు. దాంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే మనిష షాకింగ్గా మిత్ర వైపుకు కోపంగా చూస్తుంది. మిత్ర చెప్పిన విధంగానే మనీషాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అంతే నెక్స్ట్ ఎపిసోడ్.